మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారింది. ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహం చేసుకున్నప్పటికీ ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం హిందూ మహిళ మరియు ముస్లిం పురుషుడి మధ్య ఈ వివాహం చెల్లదని నిర్ధారించింది. తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి పోలీసుల రక్షణ కావాలని కోరిన జంటకు ఈ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు యొక్క సారాంశం ఏమిటని ఇప్పటికే దేశంలో విస్తృత చర్చలు మొదలయ్యాయి. ఈ జంట తమ న్యాయవాది దినేష్ కుమార్ ఉపాధ్యాయ్ ద్వారా హైకోర్టును ఆశ్రయించి ప్రత్యేక వివాహ చట్టం కింద తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి వివాహ అధికారి ముందు హాజరు కావడానికి రక్షణ కోరింది. కుటుంబ సభ్యుల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఈ జంట ఆరోపించారు. అలాగే యువకుడిని వివాహం చేసుకునేందుకు బయలుదేరినప్పుడు ఇంటి నుండి తమ నగలు ఎత్తుకెళ్లిందని యువతి యొక్క తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జస్టిస్ గుర్పాల్ సింగ్ అహ్లువాలియా ఈ విషయంపై విచారణ జరిపి మే 27న వెలువరించిన తీర్పులో ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం ముస్లిం పురుషుడు మరియు హిందూ స్త్రీ మధ్య వివాహాన్ని క్రమరహిత ఫాసిడ్ వివాహంగా పరిగణిస్తారని, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహాన్ని రిజిస్టర్ చేసిన ముస్లిం చట్టాల ప్రకారం ఆ వివాహాలు చెల్లవని ఆయన వివరించారు. మహమ్మదీయ చట్టం ప్రకారం ఒక ముస్లిం వ్యక్తి విగ్రహారాధన లేదా అగ్ని ఆరాధకురాలితో వివాహం చెల్లదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అంటే హిందూ లేదా విగ్రహారాధన చేసే ఏ ఇతర మతస్థులతో కూడా వివాహం చెల్లదని దాని అర్థం. ముస్లిం వ్యక్తిగత చట్టం ద్వారా నిషేధించబడినప్పటికీ ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం వివాహం చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని వాదిస్తూ భారతదేశ పార్లమెంట్ చేసిన ప్రత్యేక వివాహ చట్టం ముస్లిం వ్యక్తిగత చట్టాన్ని ఓవర్ రూల్ చేస్తుందని న్యాయవాది ఉపాధ్యాయ్ వాదించారు. ఈ జంటలో ఏ ఒక్కరూ కూడా తమ మతాలను మార్చుకోవాలని కోరుకోవడం లేదని, అందువల్ల ప్రత్యేక వివాహ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయని న్యాయవాది నొక్కి చెప్పారు. అయితే కోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 4ను ప్రస్తావిస్తూ వివాహం చేసుకోవాలనుకునే జంట నిషేధిత సంబంధంలో లేకుంటే మాత్రమే వివాహం చేసుకోవచ్చని నిర్దేశించిందని, వ్యక్తిగత చట్టం ద్వారా నిషేధించబడిన వివాహాన్ని ప్రత్యేక వివాహ చట్టం చట్టబద్ధం చేయదని జస్టిస్ అహ్లువాలియా నిర్ధారించారు. అధికారిక వివాహం లేకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్ వైపు దంపతులు మొగ్గు చూపడం లేదని, అలాగే ఆ మహిళ ఇస్లాంలోకి మారేందుకు ఇష్టపడలేదని కోర్టు పేర్కొంది. ఈ అంశాల నేపథ్యంలో న్యాయస్థానం జోక్యం చేసుకునే అవకాశం లేదని పేర్కొంటూ వారి పిటిషన్ను కొట్టివేసింది. పరోక్షంగా పెళ్లి చేసుకోకుండా ఇతర మతస్థులతో సహజీవనం చేసేవారికి లేదా ఇస్లాం మతంలోకి మారి ముస్లింలను వివాహం చేసుకుంటే తప్ప ఇటువంటి కేసులలో కోర్టులు చట్టపరమైన రక్షణ కల్పించలేవని అర్థం వచ్చేలా ఈ తీర్పు ఉందని న్యాయనిపుణులు చర్చించుకుంటున్నారు. ఈ తీర్పు భారతదేశంలో వ్యక్తిగత చట్టాలు మరియు లౌకిక చట్టాల మధ్య సంక్లిష్టతలు మరియు వైరుధ్యాలను స్పష్టంగా చూపిస్తుంది, ముఖ్యంగా మతాంతర వివాహాలకు సంబంధించి. వివిధ మతాలకు చెందిన వ్యక్తులు భారతీయ చట్టాల చట్రంలో తమ బంధాలను అధికారికం చేసుకోవడానికి ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ కేసు హైలైట్ చేస్తుంది. ఈ ప్రస్తుత తీర్పు తర్వాత పైన పేర్కొనబడిన ఇతర మతస్థులు ముస్లిం వ్యక్తితో చట్టపరమైన బంధం ఏర్పరుచుకోవాలంటే తమ దశాబ్దాల జీవనంలో భాగమైన స్వధర్మాన్ని పూర్తిగా వదిలేసి ముస్లిం మతంలోకి మారి వివాహం చేసుకోవడం లేదా ముస్లిం మత సూత్రాలకు విరుద్ధంగా సహజీవనం చేయడం ప్రధాన ఆప్షన్లుగా కనిపిస్తున్నాయని నిపుణులు చర్చిస్తున్నారు. ఈ తీర్పు మతాంతర వివాహం మరియు ముస్లిం వ్యక్తిగత చట్టంలోని నిబంధనలకు మధ్య ఉన్న అసమానతను హైలైట్ చేస్తూ పిటిషనర్ హిందూ యువతికి పరిమితమైన ఎంపికలను మాత్రమే అందుబాటులో ఉంచడం ద్వారా ముస్లిం వ్యక్తిగత చట్టాల అవసరాలకు అనుగుణంగా మతమార్పిడికి పరోక్షంగా ఒత్తిడి చేస్తుందని లౌకికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును ఈ జంట అనుసరిస్తారా లేదా ఈ తీర్పు సుప్రీంకోర్టులో సవాలు చేయబడుతుందా, ఇంకెలాంటి చర్చలకు దారితీస్తుందో అనేది వేచి చూడాలి. ఈ తీర్పుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరొక ప్రత్యేక కథనంతో మీ ముందు ఉంటుంది మీ టైమ్స్ ఆఫ్ భారత్.
ద వే ఆఫ్ నేషన్.